హాయ్ గైస్, ఈరోజు మాలా ఫేషియాకి వచ్చాను. లోపల లగ్జరీ బ్రాండ్స్, లగ్జరీ ఐటమ్స్, లైట్స్ ఆఫ్ ఫెస్టివల్కి అడ్డా బెంగళూరు మాలా ఫేషియా ఇన్ క్రిస్మస్ తోరిస్తుని బండి. పైన హోర్డింగ్ చాలా అందంగా ఉంది. సిల్క్ సుస్మిత, ఇంకొకరు సన్నీ లియోనా. దుబారాగా తిరిగే వాళ్ళందరూ దుబారా రెస్టారెంట్కి వచ్చి మంచిగా తినండి. పుష్ప మీ అమ్మ తగ్గేదే లేదు. 75 రూపాయలు మాత్రమే. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఆర్కిటెక్చర్కి ఏషియన్ మాల్ అనేది చాలా కోట్లు ఖర్చు పెట్టింది. కోస్తా కాఫీ ఉంది, అది కొయ్యడానికి కాదు, తాగడానికి. కోస్తా కాఫీ బ్రాండ్. హలో గైస్, ఈరోజు మనం మాలా ఫేషియాకి వచ్చాం. చూడు, ఇప్పుడు చూసేదంతా మీరు బయట ఎంట్రన్స్. ఇది వచ్చేసరికి క్రిస్మస్ ట్రీ అండ్ ఇక్కడ వచ్చేసరికి బఫల్ లైటింగ్ ఉంది. ఇది సాయంత్రం ఆన్ చేస్తారు. ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మా ఫ్రెండ్ నాగరాజ్. ఇప్పుడైతే మనం ఎంట్రన్స్ అయ్యే గోల్డెన్ కలర్లో మనకి స్వాగతం పలుకుతుంది. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి బయట అవుట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో ఎంట్రన్స్ అవ్వగానే మనకి ఫుల్ లగ్జరీ లైటింగ్తో స్వాగతం పలుకుతుంది. సో ఇక్కడ హోర్డింగ్ కూడా చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంది. అందుకని మనం ఒక ఫోటో తీయమని అడిగాం. చూడండి, ఫోటో తీయించాలే ఇంకా పదహాన్ అన్నాడు. సో అందుకని చెప్పి మనం ఇలా నడుస్తూ ఉన్నాం. సో ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో ఇక్కడ ఒక టీవీ స్క్రీన్లో చూపిస్తూ ఉన్నారు. సో అది మానిటర్. పోయి చూద్దాం రండి. లోపల ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది. రండి. వచ్చేసరికి యూజీ లగ్జరీ లాంగ్. ఎక్కడెక్కడ ఏమేమి ప్లేస్లు ఉన్నాయి, ఎలా పోవాలి అన్నీ మొత్తం వివరించారు. ఇవి ఎక్కడెక్కడ ఎలా పోవాలని చెప్పేసి మొత్తం ఉన్నాయి. ఇవి ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి. మనకి ఏ బ్రాండ్స్ కావాలంటే ఆ బ్రాండ్స్ సెలెక్ట్ చేసుకొని మొత్తం సెట్ చేసుకోవచ్చు. ఇది కెఫే. లైటింగ్ మాత్రం అదిరిపోయింది. కెఫేలో తినడానికి డబ్బులు జాస్తి ఉండాలి. లోపల బుకింగ్ అంట, మన దగ్గర బుకింగ్ చేసుకోలేదు కదా. ఇంకొక దగ్గరికి వెళ్దాం, వేరే దగ్గరికి. మేము పైనుంచి ఒక వ్యూ చూసాము. ఇక్కడ చూడండి, వాళ్ళకు కెఫేని ఎంత అద్భుతంగా రూపొందించారో. సో లైటింగ్ కూడా అదే విధంగా ఉంది పైన మాత్రం. నాకైతే బాగా నచ్చింది. చూడండి, కొన్ని వేల కోట్లతో నిర్మించారు. అదేవిధంగా లగ్జరీ బ్రాండ్స్, మొత్తం ఆర్కిటెక్చర్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఇది ఫారిన్ కంట్రీలో ఉన్నట్టుంది. సో అదేవిధంగా జనాలు వస్తారు, అదేవిధంగా వాళ్ళకి రాబడి ఉంటుంది. బిజినెస్, వ్యాపారం. ఇది వ్యాపారం. అన్ని ప్లాస్టిక్ చెట్లు. ఇక్కడ నుంచి చూస్తున్నారా, ఇక్కడ వాటర్ పడుతూ ఉంటారు లైట్ కంట్రీ మీద. అది దానికి ఆపోజిట్ సరికి స్టార్ బక్స్. ఇటు సరికి ఒక ఆర్కిటెక్చర్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఇప్పుడైతే మనం స్టార్ బక్స్కి లోపలికి వెళ్దాం. లోపల రేట్ల కంటే అటు యాంబియన్స్ చూద్దాం. యాంబియన్స్ మాత్రం అదిరిపోయింది. యాంబియన్స్ పక్కన పెడితే మాత్రం ఇక్కడ అందరూ కూర్చొని వాళ్ళ పీస్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఫొటోస్ దిగుతున్నారు. స్టార్ బక్స్ దగ్గర కాఫీ స్టార్టింగ్ రేట్ 150 అన్నారు. మనం కాఫీ తాగినాం కానీ వీడియో మాత్రం తీసుకోలేదు. నెక్స్ట్
జాకన్ సాన్స్కి మనం విజిట్ చేసాం. లోపల క్లాతింగ్ ఎలా ఉందో మనం చూద్దాం. ఇవన్నీ డబల్ పాకెట్ జీన్స్ షర్ట్, ఆర్మీ క్లాత్స్. చాలా అందంగా ఉన్నా కదా, వీడియోలో నేను ఎప్పుడు అందంగానే ఉంటా. స్వెటర్స్ చూస్తారా, జాకన్ జాన్స్ ప్రీమియం క్లాత్. దాదా రేటు చూడు, 3000 ఉంది రేటు. 3000 ఉంది గైస్, 3000 రేట్. క్లాత్కి కాదు, బ్రాండ్కి, జాకన్ జాన్స్ బ్రాండ్. క్లాతింగ్ బ్రాండ్ అయితే అదిరిపోయింది. జాకన్ జాన్స్కి పెట్టిన పేరు లేదు. ఏషియన్ బెంగళూరుకి రండి, విజిట్ చేయండి, కొనుగోలు చేయండి. డిస్కౌంట్ మాత్రం నన్ను అడగండి. అదంటే అపీరెన్స్ అన్నీ కొనుక్కోండి. మీరు చూసారా, దీంట్లో జనాలు లేరు. ఇక్కడికి వచ్చి మీరు కొనమాకండి. క్రిస్మస్కి మాల్స్లో ఫుల్ ఐటమ్ ఉంటుంది అప్ప. రండి, విండో షాపింగ్ చేయండి, నచ్చితే కొనండి, నచ్చితే తినండి, ఎంజాయ్ చేయండి. ఒకరు సిల్క్ సుస్మిత, ఇంకొకరు సన్నీ లియోనా అని నేను అనుకున్నా. మావాడు కూడా అనుకున్నాడు. మావాడు మురిసిపోతున్నాడు వీళ్ళిద్దరిని చూసి మురిసిపోతున్నాడు. ఒక సెల్ఫీ అంట దిగు. మావాడు వాళ్ళతో ఒక సెల్ఫీ దిగుతాడు. మావాడు నాకు సెల్ఫీ దిగి వాళ్ళేరే అమ్మాయిలు. అది బాగున్నారు. రండి రండి, ఇంకా అద్భుతమైన లగ్జరీ చూద్దాం. రండి. బాబు ఓకే. మాలా ఫేషియాలో ఏమేమి ఉన్నాయో మనం చెప్తాను వినండి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఏమేమి క్లాస్, ఏమేమి బ్రాండ్స్ అని చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి కెఫేసు, రెస్టారెంట్, డిసార్ట్స్, కాస్మెటిక్, సెలూను, స్పాస్ అన్ని ఫ్లోర్లో ఉన్నాయి. బ్రాండ్ నేమ్, ఇవన్నీ బ్రాండ్ నేమ్స్. డిపార్ట్మెంటల్ స్టోర్స్ వచ్చేసరికి ఇవి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో. మనకు వచ్చేసరికి ఫుడ్ కోర్ట్ వచ్చేసరికి థర్డ్ ఫ్లోర్. అన్ని ఫుడ్ కోర్ట్ మాత్రం థర్డ్ ఫ్లోర్లో ఉంది. పైసా ఉంటేనే థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి తినండి. ఇది వచ్చేసరికి వాచెస్, లగ్జరీ బ్రాండ్స్ వాచెస్ అన్నీ ఉంటాయి. ఇది వచ్చేసరికి ఉమెన్స్ ఫ్యాషన్ ఏమేమి ఉన్నాయి అనేది బ్రాండ్స్. ఆ బ్రాండ్స్ నేమ్స్ ఒకసారి చూపిస్తాను చూడండి, ఎందుకంటే నాకు కొంచెం సిగ్గు. అవి ఎలెన్ సోలీ, యానివర్స్, రివర్స్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ మొత్తం ఏడే ఉన్నాయి. హోమ్ స్టార్ లండన్, జావినియా, టైటాన్ వరల్డ్. మీ టైం విలువ ఖచ్చితంగా తెలియాలంటే వాచ్ మాత్రం పెట్టుకోండి, టైటాన్ వరల్డ్కి విజిట్ చేయండి. టైటాన్ వరల్డ్లో ఇవన్నీ బ్రాండ్స్. ఇప్పుడైతే ఇక్కడ కోస్తా కాఫీ ఉంది. అది కొయ్యడానికి కాదు, తాగడానికి. కోస్తా కాఫీ ఏషియన్ మాల్లో కోస్తా కాఫీ రంగు పడిద్ది. షూస్, టీషర్ట్స్ కావాలంటే బ్రాండ్ పుష్ప. నీ అవ్వ తగ్గేదే లేదు. వాళ్ళు ముగ్గురు ఉన్నారు.
అది పూమా బ్రాండ్. పూమా విజిట్ చేయండి, చిరుతపులిలాగా పరిగెత్తండి. షూస్ మాత్రం ఖచ్చితంగా కొనండి. డాగ్ పూమా రైబన్స్ పెట్టుకుంది. డాగ్కి భయమే లేదు. అది ఆర్కిటెక్చర్కి ఏషియన్ మాల్ అనేది చాలా కోట్లు ఖర్చు పెట్టింది. ఏషియన్ మాల్ ఇన్ బెంగళూరు, ఎల్లంక సైడ్. ఒకసారి పైన చూడు. యార్కేడియా యాంబియన్స్ మాత్రం సూపర్గా ఉంది. పైన మాత్రం చూడండి. అమ్మా ఇక్కడికి వస్తే డబ్బులే డబ్బులు. లక్కీ భాస్కర్ అయితే నాకు గుర్తొచ్చింది కాదు. రెస్పెక్ట్ కావాలంటే డబ్బులు ఉండాలి. వీళ్ళు మా దోస్తులు. పేరు భరత్ అనే నేను మహేష్ బాబు ఫ్యాన్ అంట. ఏం పేరు నీ పేరు? నాగరాజ్. ద స్నేక్ ఆఫ్ బుస్. ఇంకా పైకి వెళ్దాం గాయస్. చూపి ఫస్ట్ చూపి. ఇగో ఇవి ఉన్నాయి, చదువుకోండి. పైకి ఎక్కువ ఎక్కావా? ఇది ఫస్ట్ ఫ్లోర్కి అయితే మనం వెళ్తున్నాము. ఒకసారి అంబియన్స్ చూసుకుంటా. లగ్జరీస్. నాకు ఈ గోల్డెన్ థీమ్ అండ్ వైట్ థీమ్లో ఉన్నటువంటి ఈ లైటింగ్ మాత్రం అదిరిపోయింది. అది కూడా ఒక షోకేస్ లాగా. దానికి కూడా అయి ఉంటుంది ఒక 10 లక్షలు 20 లక్షల దాకా. మా ఫ్రెండ్ని అడిగిన వాళ్ళ నుంచి వస్తాను వీడియో తీయని, వాడు తీసిండు. ఓపిక మెచ్చుకోవచ్చు వీడియోగ్రాఫర్ని. నేను నాగరాజు ఇటు తిరుగుతూ ఉన్నాం. ఆ లిఫ్ట్, ఈ ఎస్కలేటర్ అని. పాపం భరత్ అనేవాడు మంచిగా వీడియోస్ తెస్తా. థ్యాంక్ యూ భరత్. ఏమిరా బాబు, ఇక్కడ ఎంత నడిచినా కానీ నడిచినట్టే ఉంటుంది. చూడు, హోర్డింగ్స్ మాత్రం అదిరిపోయి, జనాలు మాత్రం తిరుగుతూనే ఉన్నారు. అది కింద ఎక్సలేటర్, పైన ఎస్కలేటర్. ఇప్పుడైతే మనం హోమ్ అపియరెన్స్ సెంటర్కి విజిట్ అయ్యాం. లోపల వీడియోలు తీయద్దంటున్నారు సెక్యూరిటీస్. ఇవి అద్దాలు. You can love me or it's okay. ఈ ఫ్లవర్ వాజ్ కూడా బాగా నచ్చింది. మా వాడికి చెప్పిన వారు కట్టుకుని తప్పగా ఈ సీట్లో అయితే కూర్చుంటాను, ఇదైతే చాలా బాగుందని చెప్పాను. వాడు మంచిగానే వీడియో తీసిండే. జస్ట్ 70,000 రూపాయలు మాత్రమే. రెస్పెక్ట్ కావాలంటే మన వెనక డబ్బుతో కూడినటువంటి మంచి సోఫా ఉండాలి. దుబారాగా తిరిగే వాళ్ళందరూ దుబారా రెస్టారెంట్కి వచ్చి మంచిగా తినండి. ఇక్కడైతే యాంట్ మ్యానో సూపర్ మ్యానో ఎవరో అవుతానో తెలియదు, కానీ మంచిగా ఫోన్ ఇచ్చిండు. పేరైతే మర్చిపోయినా. నేను కూడా అదే ఫోన్ ఇచ్చాను. చాలా మంచిగా వచ్చింది కదా. ఇప్పుడైతే మనం ఫుడ్ కోర్ట్లో ఎంట్రన్స్ అయ్యాం. ఎంట్రన్స్ మాత్రం అదిరిపోయింది.
కింద జనాల కన్నా ఫుడ్ కోర్ట్లో జనాలు ఎక్కువగా ఉన్నారు. అమ్మా ఇది ఫుడ్ కోర్టా లేకపోతే ఏంది? బెంగళూరులో ఫుడ్ మాత్రం ఫుడ్ కోర్ట్ ఎంత అందంగా ఉందో చూడు. ప్రతి బ్రాండ్ చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. గేమ్స్ వరల్డ్కి మనం ఎంటర్ అవుతున్నాం. గేమ్స్ వరల్డ్లోకి ఎంటర్ అయ్యాం. గేమ్స్ గేమ్స్ అందమైన గేమ్స్. మనం అయితే 3 గంటలు తిరిగిన తర్వాత మనం బయటికి వస్తున్నాం. ఎందుకంటే 6 అయిందంటే బయట క్రిస్మస్ కాబట్టి మంచి లైటింగ్తో అద్భుతంగా స్వాగతం పలికారు. ఇండియన్ లైట్ ఫెస్టివల్ అట్ ద ఏషియన్ మాల్ ఇన్ బెంగళూరు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఫారెన్లో ఉన్నట్టుంది అబ్బా. ఇండియా లైట్ ఫెస్టివల్.
Feliz Navidad, prospero año a felicidad. We wanna wish you a Merry Christmas. We wanna wish you a Merry Christmas. We wanna wish you a Merry Christmas from the bottom of our heart. We wanna so good. Rose-colored glasses on and party on. Turn it up is a favorite song. Dance, dance, dance to the distortion. Turn it up, keep it on repeat. Some of it around, waste your time. Hey, the beat of free. Drink is on some me. Me and my friends hit the table, shots for us and toast. A couple girls that have a conversation just with me, and trust me, I give it a chance. Take my hand, stop it, and know it's time to dance. Like, you know, doesn't make somebody like me. Coming down to my mind, I'm crazy, let's ఫైనల్గా నైట్ అయిపోయింది. మనం ఆఫ్టర్నూన్ ఎప్పుడో వచ్చాం. బాగా ఆకలి అవుతుంది. పోయి ఇంకా పీజీకి పోయి తిందాం. సో అవుట్ వ్యూ చూసుకుంటే ఇదైతే ఇలా ఉంది. ఇది వచ్చేసరికి ఫుల్ లైటింగ్ రెడ్ అయితే మాకు చాలా అద్భుతంగా ఉంది. ఇదైతే వాటర్ ఫౌంటైన్లో వాటర్ వచ్చేటప్పుడు కూడా దానికి లైటింగ్, ఎందుకంటే ఆకర్షణీయంగా ఉంటే ఎక్కువ జనాభా వస్తారు. ఎక్కువ జనాభా వస్తే ఎక్కువ సేల్స్ బిజినెస్ జరుగుతుంది. ఇది ఇండియన్ లైట్ ఫెస్టివల్ అని చెప్పేసి ఎంట్రన్స్లో మనకి అట్రాక్షన్గా ఇది లైటింగ్ మొత్తం అమర్చారు. ఇది వచ్చేసరికి క్రిస్మస్ ట్రీ, హ్యాపీ క్రిస్మస్. సో క్రిస్మస్ స్టాల్స్ కూడా పెట్టారు. అవి చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది వచ్చేసరికి బయట అవుట్ వ్యూ, ఎంతమంది జనాలు ఉన్నారో మీరు చూడండి. ఈ ఫౌంటైన్ అది ఎంట్రన్స్ వ్యూ. ఇది వచ్చేసరికి ఇది. సో ఫైనల్గా అయితే నేను క్రిస్మస్ ఒక ఫోటో తీయాను. ఇక్కడ చాలామంది అట్రాక్షన్గా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాము. వాళ్ళతో ఒక ఫోటో తీసుకోవడానికి గ్యాపే లేదు, అందరూ వచ్చి ఫోటోలు దిగుతున్నారు. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.